హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేఘల. సో మొత్తానికి నామినేషన్స్ అనేది మామూలుగా లేదు, ఫైర్ ద ఫైర్ అన్నట్టుగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఏదైతే ఈ సీరియల్ బ్యాచ్ ఉన్నారో ఈ నలుగురు ఏదైతే ఉన్నారో పృథ్వీ, నిఖిల్, ప్రేరణ, యష్మి, వీళ్ళు నలుగురు ఏదైతే ఉన్నారో ఈ నలుగురినే కంప్లీట్గా టార్గెటింగ్ అయితే జరిగిందా అంటే, సో కంప్లీట్గా వాళ్ళ సైడే, బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కంప్లీట్గా వాళ్ళ సైడే ఉన్నట్టుగా అనిపించింది. సో ఎంతమంది హౌస్లోకి వచ్చారు, ఎంతమంది నామినేట్ అయ్యారు అనేది కూడా క్లియర్గా మాట్లాడదాం. అండ్ సోనియా మామూలు ఫైర్ది కాదబ్బా, ఎపిసోడ్ మొత్తం అంటే ఇప్పటి వరకు సీజన్ 8 మొత్తంలో ది బెస్ట్ ప్రోమో అనమాట. మెంటల్ ఎక్కించింది. అరే ఏంద్రా ఆ వేరియేషన్ ఏంద్రా బాబు, ఈ సోనియాలో వేరియేషన్ అప్పుడే ఉండుంటే ఫైర్ ద ఫైర్ అన్నట్టుగా ఉంటే అసలు మామూలు కాదు, బుల్లెట్ లాగా దూసుకొస్తూ ఉండేది. ఎలిమినేషన్ ఎందుకు అవుతుండే? సో అప్పుడు సాఫ్ట్గా ఉన్నది, బయటకు వచ్చినాక సిచ్యువేషన్స్ ఏందనేది ఆటోమేటిక్గా అందరికీ అర్థమైపోయినాయి. సో అక్కడ జరిగింది ఒకటి, బయటికి పోర్ట్రేట్ అయింది ఒకటి అని చెప్పేసి చాలా మళ్ళీ చేసుకోవాల్సి వచ్చింది. అయినా కూడా నామినేషన్ ప్రక్రియ ఎరగతీసేసింది. సో నిజంగానే ఈ రేంజ్లో ఉంటుందా అని అనుకుంటే ప్రోమో చూసినప్పుడు మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. సో నామినేషన్ లిస్ట్ అయితే మామూలుగా మనకు వచ్చిన ప్రకారంగా లిస్ట్ అయితే చెప్తాను. సో ఇంకా ప్రాసెస్ అయితే నడుస్తూనే ఉంటుంది, ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు అవుతుంది అనుకుంటా. సో నాకు తెలిసిన ఇన్ఫో ప్రకారంగా చెప్తాను. సో నిఖిల్ ఉన్నాడు, పృథ్వీ ఉన్నాడు, ప్రేరణ ఉంది, అండ్ యష్మి ఉంది, అండ్ రోహిణి ఉంది. అంతే, ఆల్మోస్ట్ ఈ తేజ అండ్ నబిల్ కూడా ఉన్నాడు. నబిల్ కూడా ఉన్నాడు. సో తేజ, గౌతమ్, అవినాష్, వీళ్ళు ముగ్గురు తప్ప మిగతా వాళ్ళందరూ హౌస్లో నామినేట్ అయ్యారు అనేది మనకు తెలిసిన ఇన్ఫో. ఇంకా ఏమన్నా మన మెగా చీఫ్కి ఏదైనా పవర్ ఇచ్చి ఎవరినైనా సేవ్ చేయమంటే మరి ఎవరిని సేవ్ చేస్తారు? నబిల్ని సేవ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. బట్ నబిల్ని నామినేట్ చేయరు అని అనుకున్నాను, నబిల్ని కూడా నామినేట్ చేశారు. సో ఎందుకంటే పాజిటివిటీ ఎక్కువగా ఉంది కాబట్టి అంత ఫ్లోలో వెళ్ళిపోతారేమో అనుకున్నాను. మ్యాక్సిమం ఇప్పుడు హౌస్లోకి ఎవరెవరు వచ్చారు, తర్వాత ఈ ఇష్యూ గురించి అయితే మాట్లాడదాం. నిఖిల్కి అండ్ సోనియాకి అయిన ఫైర్ గురించి క్లియర్గా మాట్లాడతాను. ఫస్ట్గా శేఖర్ భాష వచ్చాడు, ఫస్ట్ ఎంట్రీగా శేఖర్ భాష వచ్చాడు. శేఖర్ భాష యష్మిని, ప్రేరణని నామినేట్ చేయడం అయితే జరిగింది. అండ్ తర్వాత బేబక్క వచ్చింది, అండ్ బేబక్క కూడా నిఖిల్, పృథ్వీని వీళ్ళిద్దరిని నామినేట్ చేయడం అయింది. తర్వాత సోనియా వచ్చింది థర్డ్ పర్సన్గా, సోనియా కూడా ప్రేరణ అండ్ నిఖిల్ని నామినేట్ చేయడం అయితే జరిగింది. అండ్ తర్వాత వచ్చేసరికి నైనిక యష్మిని అండ్ నబిల్ని నామినేట్ చేశారు అని చెప్పేసి మనకు ఆదిత్య ఓం గారు కూడా ఆల్మోస్ట్ నబిల్ వీళ్ళను ఆదిత్య ఓం గారు కూడా హౌస్లోకి వచ్చారు ఫోర్త్ పర్సన్గా. అండ్ నైనిక వచ్చింది, నైనిక కూడా యష్మి అండ్ నబిల్ని నామినేట్ చేయడం అయితే జరిగింది. అండ్ తర్వాత వచ్చేసరికి మణికంఠ, సో మణికంఠ కూడా 6th పర్సన్గా మణికంఠ వచ్చాడు అనేది మనకు తెలిసిన ఇన్ఫో అనమాట. సో మొత్తానికి హౌస్లోకి వచ్చింది వీళ్ళు. అండ్ నామినేట్ అయింది ఈ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు తేజ, గౌతమ్ అండ్ అవినాష్ తప్ప మిగతా వాళ్ళందరూ నామినేట్ అయ్యారు. సో మిగతా 7 మెంబర్స్ అనేది. సో వీళ్ళకి మీరు ఏ విధంగా ఫైర్దా అంటే, ఈరోజు ఎపిసోడ్ చూసినాక కానీ అంటే 2 రోజులు నామినేషన్స్ ఉంటాయి. అండ్ ఖచ్చితంగా 2 days ఉంటుంది, ఒకరోజు కాదు 2 days ఉంటుంది. అది ఎక్స్ట్రీమ్ లెవెల్ అనుకోండి, ఆ రేంజ్లో ఉండబోతుంది. సో అనుకుంటున్నాను నేను, బట్ మరి అది ప్రోమోల వరకే అదవుతుందా, తర్వాత కూడా జరుగుతుందా అనేది అయితే తెలియదు. బట్ నాకు అనిపించింది అయితే అదే అనమాట. సో మీకేమనిపించింది ఏంటని కింద కామెంట్ చేయండి. ఇప్పుడు సోనియా గురించి మాట్లాడదాం. సోనియా ఇచ్చిన కౌంటర్ అటాకులకి దెబ్బకు ఫీజులు ఎగిరిపోయినాయి. సో నా ఫస్ట్ నామినేషన్ వచ్చి ప్రేరణ, అక్క మళ్ళీ వచ్చినవ అక్క అంటే, అక్క ఎవరు అక్క అని చెప్పేసి అనడం, నాకు కాదక్క నువ్వు చెప్పు చెల్లి అని అంటది. తర్వాత నాకు చెప్పు, నాకు అక్కవు కాదక్క నువ్వు నిఖిల్కి అక్క, నాకు వాడికి అక్కనో చెల్లనో నీకెందుకు, నీది నువ్వు మాట్లాడుకో అంటే ఫీజులు ఎగిరిపోయినాయి. అప్పటిదాకా నవ్వుతూ ఎంట్రీ ఇచ్చిన సోనియా ఒక్కసారి ఫైర్ అయ్యేసరికి ఏం అర్థం కాలేదు, మత్తిపోయిందనమాట. సో కరెక్ట్గా కదా. సో ఏమైపోయిందనంటే ఇక్కడ బ్యాక్ బిచ్చింగ్ కూడా బీభత్సంగా చేస్తున్నారబ్బా. ఇప్పుడు అసలు ఎలా అయిపోయిందనంటే సీరియస్గానే ఈ బ్యాచ్ వర్సెస్ గౌతమ్ లాగా తయారైంది మొత్తం కంప్లీట్గా. నబిల్ కూడా దానికి తోడు నబిల్ కూడా ఈ మధ్యలో యాడ్ అయిపోయాడు. ఫ్యామిలీ వీక్ వచ్చి ఇంకేం లాభం మీకు? ఫ్యామిలీ వీక్ తోటి ఏం యూజ్ అయింది మీకు అసలు? నాకు అర్థం కాదు. కానీ ఫ్యామిలీస్ అంతా క్లియర్గా చెప్పారు కదా, ఇండైరెక్ట్గా చెప్తే మీకు అర్థమయ్యేంత సిచ్యువేషన్ ఉందో లేదా అని డైరెక్ట్గానే చెప్పారు. అయినా కూడా ఇంకా అసలు గౌతమ్ ఎలా సేవ్ అయ్యాడరా? అసలు గౌతమ్ వెళ్ళిపోతాడు అనుకున్నాను, గౌతమ్ ఎలా సేవ్ అయిపోయాడరా? నబిల్ కూడా గౌతమ్ ఎలా సేవ్ అయ్యాడు? బయట సిచ్యువేషన్స్ ఏంటనేది క్లియర్గా అర్థమైంది. స్టేజ్ మీద కూడా అందరు క్లియర్గా చెప్పారు. అయినా కూడా ఇంకా అదే బ్యాక్ బిచ్చింగ్ చేసుకుంటా యష్మి, నిఖిల్, నబీలు
అసలు ఏం జరుగుతుందిరా స్వామి? నిజంగా కంప్లీట్గా వారు వన్ సైడ్ లాగా మారిపోయి వారు వన్ సైడ్ లాగా వెళ్ళిపోతూ ఉంది అనమాట. సో తర్వాత నిఖిల్ని నామినేట్ చేస్తుంది సోనియా ఏమన్నా చెప్తుందా? నీకు యష్మికి జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో, మీ ఇద్దరి మధ్యలో జరిగింది ఏదైతే ఉందో, అదంటే నేను నీతో చెప్పాను కదా అంటే ఏం చెప్పావు నువ్వు? నేను యష్మితో మాట్లాడాను అని చెప్పినా నీతో ఉన్నప్పుడు అని అంటే. సో నిజంగా నిఖిల్ ఎంత మాస్క్ వేసుకున్నాడు అని అంటే అంత మాస్క్ వేసుకున్నాడు అబ్బా. సీరియస్గా నాకు ఇప్పటి వరకు ఇప్పుడు వాళ్ళ ఎక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు ఏది ఎందుకులేండి, సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు, వాళ్ళు ఆ స్టేటస్ పెట్టిన దాన్ని తీసుకొచ్చి చాలామంది నిఖిల్ చెప్పిన దానికి పొంగిపోయి పాపం కలిసిపోవాలి వాళ్ళు అది చేయాలి అని అంటే మీరు వన్ సైడ్ విన్నారు, ఇంకో సైడ్ వినాలి కదా ప్రాబ్లం ఏందనేది. ఆమె క్లియర్గా ఆమె బాధ ఆమె వ్యక్తపరుస్తుంది. నీ బాధ నువ్వు అనేది చూపించినప్పుడు ఆమె బాధ ఆమె చూపిస్తుంది. ఎక్కడ నీకు ఆ ఫీలింగే కలగలే అంటే ఇన్ని రోజులు ఎక్కడన్నా మీకు ఆ సిచ్యువేషను సఫర్ అవుతున్నాడు అని చెప్పేసి అయితే రాలేదు కదా, చూపించలే కదా. ఏదైతే హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు కూడా బ్రేకప్ స్టోరీతోటే ఎంటర్ అయ్యాడు. సో దాని గురించి ఎప్పుడు ఎక్కడ మాట్లాడింది అయితే లేదు. సోనియా వచ్చినప్పుడు సోనియాతో కనెక్ట్ అయిపోయి ఆ రచ్చ వేరేలో ఉంది, యష్మితో మాట్లాడినావు అని చెప్పేసి అన్నప్పుడు యష్మి అన్నది సో నాకు అలాంటి ఉద్దేశం లేదు, నేను నీ అంత హైఫై కాదు, నీలాగా అంత మెచ్యూరిటీగా అంత అది కాదు అని చెప్పేసి అంటే. సో ఇన్ని రోజులు మాట్లాడి ముద్దు పెట్టినప్పుడు హగ్ చేసుకున్నప్పుడు ఇలాంటివన్నీ గుర్తు రాలేదా? నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు, ఏం ఉండొద్దు అని చెప్పేసి కూడా నేను క్లియర్ ఏం చెప్పినావు? నిజంగా యష్మి ఇస్ ద కంబ్యాక్ అన్నట్టుగా కంబ్యాక్ ప్యాక్ట్ ఇచ్చిందనమాట. ఇంపాక్ట్ అనేది బాగా క్రియేట్ చేసింది. ఈ దెబ్బతోటి కరెక్ట్ ఎపిసోడ్ పడితే ఖచ్చితంగా నా యష్మి టాప్ 5లో వస్తుంది. నిఖిల్కి ఎంత మైండ్ బ్లోయింగ్ అంటే నిఖిల్ ఎంత ఫ్లిప్పింగ్ అయిపోతున్నాడు అని అంటే సోనియా తీసుకొచ్చి ఏమన్నా చిచ్చు పెట్టిందా? ప్రేరణకు కావాల్సినంత ప్రేరణకి ఇచ్చింది, నిఖిల్కి యష్మి మధ్యలో ఉన్న బాండింగ్కి ఇద్దరి మధ్యలో కట్ ఆఫ్ చేసింది. మామూలు కాదు, సింగిల్ డైలాగ్ తోటి అంటే సింహం సింగిల్గా వస్తుంది అన్న రేంజ్లో సింగిల్ డైలాగ్ తోటి మత్తి పోగొట్టే కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. అంటే ఇన్ని రోజులు నువ్వు చేసింది, ఇన్ని రోజులు నువ్వు చెప్పింది, ఆ బిహేవ్ చేసింది అంతా ఫేకా అంటే నేను పిచ్చిదానా, నన్ను నెగిటివ్ చేస్తున్నావా అని అంటే 100% ఆయన అవసరానికి వాడుకున్నట్టుగానే ఉంది. అవసరానికి ఆ కంటెంట్ కోసం ముందుకెళ్ళినట్టే అనిపిస్తుంది. ఆయనకు రియల్గా లవ్, ఎఫెక్షన్, కేరు అలాంటి ఏం లేవు. మరి ఇంత సోనియా రాగానే ఇంత మాట ఫ్లిప్ చేసిన తను గౌతమ్ విషయంలో యష్మి తన టీషర్ట్ వేసుకుంది, గౌతమ్ టీషర్ట్ వేసుకుందని ఎందుకు జెల్స్ ఫీల్ అయ్యాడు? అసలు ఎంత తను క్లోజ్గా ఉంటుంది అని చెప్పేసి ఎంత కక్ష కట్టి ఎంత పగ తీర్చుకొని అది చేయాల్సిన అవసరం ఉంది? పర్సనల్ అటాకింగ్ చేయాల్సిన అవసరం ఉంది? గేమ్లో ఆడినప్పుడల్లా కంప్లీట్గా ఎవరినైనా నేను గౌతమ్నే తీసేస్తానని ముఖం మీదే చెప్పాడు. మీ ఇద్దరిని కాదు గౌతమ్ని తీసేస్తాను, ఈ రేంజ్లో ఉంటుంది అని చెప్పేసి ఆ సిచ్యువేషన్ ఎలా క్రియేట్ చేయగలిగాడు? సో నిజంగా ఎవరు ఎన్ని అన్నా ఏమనుకున్నా ఖచ్చితంగా ఇప్పుడు అస్సలు నిఖిల్ అనేది రోజుకు ఒక స్టోరీ లాగా రోజుకో విధంగా బయటకు వస్తుంది. సో నువ్వు చెప్పిందల్లా నమ్మడానికి మరీ ఆడియన్స్ అంత పిచ్చోళ్ళలాగా ఏం లేరు అనేది నా పర్సనల్గా. సో ఆయనకి ఇచ్చే ఇన్పుట్స్ కూడా ఆ రేంజ్లో ఇస్తున్నారు. రే కప్పు కొట్టుకొని బయటకు వచ్చేయాలి అని అన్నారు. సో నాకు అర్థం కాలే ఏంద్రా నాయన ఏం జరుగుతుంది? సో ఆయనకు ఆ క్యాపబిలిటీ ఉంది. బట్ ఇదేంది అసలు యష్మితోటి జరిగిన ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, వాళ్ళ ఎక్స్ తోటి బయట జరుగుతున్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా నిఖిల్కి బీభత్సంగా దెబ్బ పడుతుంది. అయినా కూడా నిఖిల్ని విన్నర్ని చేస్తే నిఖిల్ విన్నర్ అయ్యాడు అనుకోండి, ఒకళ్ళు మీకు నచ్చినట్టుగా విన్నర్ అయ్యాడు అనుకోండి, దానికి ఉన్న వాల్యూవే వెళ్ళిపోతుంది. సో అంత నాకు అనిపించింది. ఎందుకంటే అంత దాన్ని క్లారిటీ చేసుకొని ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా నిఖిల్కి బెస్ట్గా ఉంటుంది. ఇలాగే ఫ్లిప్పింగ్లో వెళ్ళిపోతూ ఉంటే ముందుకు ఇంకెక్కడికే వెళ్ళిపోతుంది. సో కంప్లీట్గా యష్మి అనేది విశ్వరూపం చూపించబోతుంది ఈరోజు ఎపిసోడ్లో. మీరు చూడండి, యష్మిని కంబ్యాక్ యష్మి కాదు అసలు డబల్ అన్నట్టుగా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండబోతుంది. సో సోనియా రావడం వల్ల ఎంత ఎఫెక్ట్ అనేది చూపించిందంటే నిఖిల్ మీద మామూలు కాదు. 2, 3 తెరబడిపోయింది. సోనియా, యష్మి, వాళ్ళ ఎక్స్ ఈ అన్నిటికీ ఈయన ఎంత జెన్యూనిటీగా చెప్తున్నాడు అనే దాని మీద బాగా వర్కౌట్ అయింది అని చెప్పేసి నాకు అనిపించింది. అంటే ఆయన ఏం చేస్తున్నాడు, ఇన్ని రోజులు ఏ విధంగా మాస్క్ వేసుకున్నాడు అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది. సో అంతకుమించి ఇంకా చెప్పేది ఏం లేదు. సో ఖచ్చితంగా ఈ వీడియో ఇంతే అనమాట. ఈరోజు ఎపిసోడ్ ఖచ్చితంగా రివ్యూ చేస్తాను 100%. సో ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్